ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో కోమలి కేసులో బిగ్ ట్విస్టులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ అమ్మాయి మరి ఆ డిప్రెషన్కి ఎందుకు వెళ్ళింది, అసలు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది, చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లాట్కి వచ్చిన వాళ్ళు, ఇంకా సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు జరిగింది ఏంటో మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఈశ్వరి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. యా, అంటే కోమలి కేసులో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. లేదు ఆ అమ్మాయి ఎక్స్ట్రీమ్ అయిందని, లేదు అఖిల్ ఆ రోజు అసలు రావడానికి సంబంధం ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు రిలేషన్లో ఉన్నారని. అసలు జరిగింది ఏంటి మేడం? జరిగింది ఏంటి అని క్లియర్గా ఎవరికి తెలియదు. ఎందుకంటే చనిపోయిన ఆమెకే విషయం తెలుసు. ఎందుకంటే సూసైడ్ చేసుకునే అంత ఎక్స్ట్రీమ్కి ఒక 21 years ఫీమేల్ వెళ్ళింది అంటే, ఒక చదువుకుంటూ సరదాగా యూట్యూబ్ ఛానల్లో రీల్స్ చేసుకుంటూ ఉండే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునేంత ఆమె బాధపడింది అంటే ఏం జరిగింది అనేది ఆమె ఒక్కదానికే తెలుసు. కానీ మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఏం జరిగి ఉండొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, 21 years ఉన్నాయి, మలారెడ్డిలో BSc చదువుతుంది. సో యూట్యూబర్గా పార్ట్ టైం చేసుకుంటుంది, సరదాగా రీల్స్ చేసుకుంటుంది. అది కూడా తన ఒక ప్రొఫెషన్ లాగా ఎంచుకుంది అని. సో ఈ విషయం ఇట్లా నడుస్తూ ఉంది అంటే ఆమె హైదరాబాద్ ఎందుకు వచ్చింది? ఆమె ఆల్రెడీ అఖిల్ అనే అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు. ఆ అబ్బాయి కోసం హైదరాబాద్ వచ్చింది అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో అంటే ఒక అబ్బాయిని ఎంత ఇష్టపడి, అంత వైజాగ్ నుంచి హైదరాబాద్ చాలా డిస్టెన్స్ ఉంది, ఇంత దూరం వచ్చింది ఆ అబ్బాయి కోసం. వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి ఉన్న దగ్గరలో ఉన్న ఫ్లాట్ లోనే అమ్మాయి ఉంటూ యూట్యూబ్ చేసుకుంటూ చదువుకుంటుంది. అంత బాగానే ఉంది. కానీ 1 year ముందే వీళ్ళకి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన అబ్బాయి ముందు రోజు ఆ అమ్మాయిని కలవడానికి ఎందుకు వచ్చాడు? పాయింట్ ఇది. సో ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ అబ్బాయి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంది? వాళ్ళ ఫ్రెండ్స్ విషయాలు నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే, యూట్యూబర్స్ ఇంకా మాట్లాడుతుంటే, కోమలి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక టీం అంతా యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు అంట. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఆ అబ్బాయి ఎప్పుడు అఖిల్ గురించే మాట్లాడుతూ ఉండేదంట. అఖిల్ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు. అంటే ఆ అబ్బాయి అఖిల్ని ఎంత ఇష్టపడింది. ఈ దాని మీద ఇంకా ఒక విషయం చెప్పింది ఇంట్రెస్టింగ్ గా, నేను అక్క హీరోయిన్ అవుతాను, యూట్యూబర్ నుంచి హీరోయిన్ అవుతాను, హీరోయిన్ అయ్యి ఇంకా మంచిగా సంపాదిస్తా, అప్పుడు అఖిల్ నాతోనే ఉంటాడు కదా అని. అంటే ఈ యాంగిల్లో జస్ట్ అనుకోవడం, మేబీ ఫైనాన్స్ పరంగా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఏదో డిస్కషన్ జరిగింది అని. అంటే ఈ అమ్మాయి దగ్గర మనీ లేకపోవడం వల్ల నేను నీతో ఉండను అని అన్నాడా? ఏం జరుగుంటుందో తెలియదు. కాకపోతే ఒక 21 years అమ్మాయి చనిపోయేంత, జనరల్ గా చనిపోవడం అనేది అంత ఈజీగా. ఒకవేళ ఆ డబ్బుల గురించి ఆ డిస్కషన్ వస్తే నిజంగా, అంటే ఒకవేళ అఖిల్ ఇప్పుడు యూట్యూబర్ అంటున్నారు, సాఫ్ట్వేర్ అంటున్నారు, అవేమి కాదని కూడా అసలు అబ్బాయి యూట్యూబరే కాదు అని వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరు చెప్పారో తెలియదు. అసలు అబ్బాయి ఒక ఫోటో గానీ వీడియో గానీ ఏం లేదు. యూట్యూబరే కాదు, సాఫ్ట్వేర్ కూడా కాదంట. ఒకవేళ వీడియో కరెక్ట్ గా ఉంటే ఆ అమ్మాయి యూట్యూబర్ అంతే కదా. ఇప్పుడు ఆ అబ్బాయి నిజంగా ఇన్కమ్ సోర్స్ అబ్బాయి దగ్గర ఉంటే, ఈ అమ్మాయి నేను హీరోయిన్ అయ్యి సంపాదిస్తాను అనే అంత పెద్ద మాట ఒక 21 ఏళ్ళ అమ్మాయి జనరల్ గా ఎలా చెప్తారు? జనరల్ గా ఒక అమ్మాయి మనసు ఎలా ఉంటది? ఒక అబ్బాయిని ఇష్టపడాలి, ఆ అబ్బాయి మంచిగా చూసుకోవాలి నన్ను, తర్వాత మంచి ఫ్యామిలీ లీడ్ చేయాలి, ఇలాంటి మైండ్ సెట్ లో ఆలోచిస్తారు ఎవరైనా. అంతే, ప్రతి ఒక్క అమ్మాయికి కలలు ఉంటాయి. ఒక మంచి హస్బెండ్ రావాలి, తను అర్థం చేసుకునే హస్బెండ్ రావాలి, సో మంచి ఫినాన్షియల్ గా సెటిల్ అయిన పర్సన్ రావాలి. సో ఇదంతా ఆలోచించే ఈ జనరేషన్ అమ్మాయిలకి, ఈ జనర్ అనే కాదు ఏ జనరేషన్ అమ్మాయిలైనా ఇవన్నీ ఆలోచిస్తారు. ఈ అమ్మాయి సెటిల్ అయితే అబ్బాయి నాతో ఉంటాడు అని చెప్పింది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో డిస్కషన్ అయితే జరిగింది. అంటే మళ్ళీ ఒక అంటే నాతో ఉండాలి అని ఆ అబ్బాయి ఫోర్స్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే నార్మల్ ఖచ్చితంగా అయ్యి ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి పదే పదే అఖిల్ 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 అని మాట్లాడుతూనే ఉంది అంటే ఆ అమ్మాయి చాలా ఇష్టపడింది. ఈ అబ్బాయి ఉండాలనే కదా అమ్మాయి అంత తపన పడింది. ఆ అబ్బాయి ఉంటాను అని అనుంటే మేబీ అమ్మాయి సూసైడ్ చేసుకునేది కాదేమో. ఎందుకంటే తనకు ఉండాలి, అఖిల్ కావాలి కావాలి అని అంత మందితో ఎందుకు చెప్తుంది ఒక అమ్మాయి ఓపెన్ గా? నిజంగానే యూజ్ అండ్ త్రో లాగా అమ్మాయిలు యూజ్ చేసి ఉంటే ఈ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి అని అనుకునేవాళ్ళు. కానీ ఆ అబ్బాయి గురించి 10 మంది దగ్గర చెప్పి ఆ అబ్బాయిని ఇంతకీ ఎవరు చూడలేదంట. అయినా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని రిప్రజెంట్ చేసుకుంటా, నా అబ్బాయి నా మనిషి అని అమ్మాయి చెప్పుకుంది అంటే ఎంత ఓన్ చేసుకుని ఉంటది ఆ అబ్బాయిని, ఎంత ఇష్టపడి ఉంటది. కోమలి కేసు అందరి ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక గుణపాఠం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే మనిషి ఏంటో తెలియదు, అసలు నువ్వెవరో నాకు తెలియదు, పరిచయం అవుతున్నారు, మాట్లాడుతున్నారు, నువ్వు కొంచెం ప్రేమగా చూపించేసరికి ఓకే. ఇప్పుడు ఫ్లట్టింగ్ కూడా ప్రేమ అనేసుకుంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ కోమలి విషయంలో ఏమైంది, అమ్మ కువైట్లో ఉంటారు, ఫాదర్ లేరు, ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది ఒక రూమ్ లో. ఇలాంటి టైంలో ఒక అబ్బాయి కొంచెం ప్రేమ చూపించినా సరే ఏమనిపిస్తుంది అంటే నా కోసం ఒక మనిషి ఉన్నాడు చెప్పుకోవడానికి ఉన్నాడు అని ఇమ్మీడియట్ గా తొందరగా కనెక్ట్ అయిపోతారు. సో ఆ కనెక్షన్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. తొందరగా ఒక మనిషి నీ దగ్గరికి వచ్చి చెప్పాడు అంటే, అబ్బాయిలకు కూడా చెప్తున్నాను, సీరియస్ గా అమ్మాయిల ఫీలింగ్స్ తో ఆడుకోకండి. ఎందుకంటే మీరు ఏదో అమ్మాయి బాగుంది మాట్లాడేద్దాం తర్వాత చూద్దాంలే అనే యాటిట్యూడ్ తో ఉండొచ్చేమో, అందరినీ అనను, మాక్సిమం చెప్తున్నాను. సో ఇలాంటి యాటిట్యూడ్ తో తీసుకునేటప్పుడు సీరియస్ గా అమ్మాయిలు ఉంటారు, సీరియస్ గా లవ్ చేసి ప్రాణంగా పెట్టుకునే అమ్మాయిలు ఉంటారు, కెరియర్ గురించి ఆలోచించే అమ్మాయిలు ఉంటారు. ఇలాంటి టైంలో మీరు సింపుల్ గా అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని ఈజీగా నువ్వు మార్చేసి వెళ్ళిపోయి బ్రేకప్ చెప్పేస్తావు, ఆ అమ్మాయి సీరియస్ గా తీసుకుంటా. చాలా టైం పడుతుంది. అమ్మాయిలు ఏదో ఈ జనరేషన్ లో మీరు చాలా ఈజీగా జోక్స్ అవి వేసేస్తా ఉంటారు అమ్మాయిల మీద, కానీ ఒక్కసారి కనుక అమ్మాయి కమిట్ అయ్యింది ఒక అబ్బాయికి అంటే చచ్చే వరకు మర్చిపోదు, ఏమన్నా చేయాలని సిద్ధపడుతుంది. అసలు సూసైడ్ చేసుకోవడం అంటే అంత ఈజీగా మనం అస్సలు కాదు. ఎంత మనోధైర్యం ఉండాలి తెలుసా. ఆ అమ్మాయి ఇంకొక విషయం కూడా, మా అమ్మ నాన్న, మా అమ్మని చూసుకోవాలి, మా తమ్ముడిని చూసుకోవాలి, అఖిల్ని చూసుకోవాలి. ఈ అమ్మాయి ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్ ని చేసేసింది ఆ అఖిల్ని. ఆ కోమలి విషయంలో అంత ట్రాన్స్పరెన్స్, అమ్మాయి అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది అంటే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంది, ఎక్కడ కూడా హైడ్ అండ్ సీక్ గేమ్స్ లేవు. కానీ ఇతను లాస్ట్ టైము అంటే ఆ అమ్మాయి మెసేజ్ పెట్టేంత వరకు ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా తెలియదట. ఆ అబ్బాయి అఖిల్ కోసమే కోమలి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. సో ఇంత జరుగుతున్న ఇన్నేళ్ల నుంచి లాస్ట్ మెసేజ్ తన నుంచి వెళ్ళేంత వరకు కూడా అఖిల్ ఎక్కడ ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు. అదే ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు బయటకు వెళ్ళి 10 మందితో మాట్లాడినా ప్రాబ్లం లేదు, అమ్మాయి మాట్లాడితే మాత్రం 10 మంది అబ్జర్వ్ చేస్తారు, తెలిసిపోతుంది. సో ఈ అబ్బాయి చెప్పే వరకు ఫ్రెండ్స్ అని చెప్పిన ఇంట్లో వాళ్ళు ఏమనరు, ఫ్రెండ్సే కదా అంతే తీసుకుంటారు. కానీ ఈ లవ్ చేస్తున్నాడేమో, అబ్బాయి మోసం చేస్తాడేమో అని ఏ ఫ్యామిలీ అనుకుంటది, ఎవరు అనుకోరు. కానీ అమ్మాయి అలా కాదు కదా, అమ్మాయి మాట్లాడుతుంది అబ్బాయితో అంటే ఈవెన్ నిజంగా ఫ్రెండ్ అయినా సరే ఎందుకు మాట్లాడుతుందో, ఇంకా మనం అదే మైండ్ సెట్ లోనే ఉన్నాం. మనం జనరేషన్స్ మారుతున్నాయి కానీ అమ్మాయి పరంగా ఆలోచించే విధానం మాత్రం మారలేదు, ఇంకా అలాగే ఆలోచిస్తున్నాం. ఇది మారాలి. ఫస్ట్ అమ్మాయిని మీరు అబ్బాయిని క్వశ్చన్ చేయనప్పుడు అమ్మాయిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో కోమలి మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళ అమ్మ, ఇక్కడ ఒక్కతే కూతురు ఉంటుంది, ఆ అమ్మాయి తండ్రి లేరు, ఈవిడ నా పిల్లల్ని పెంచుకోవాలి అని ఆ తల్లి యాంగిల్లో ఒక్కసారి ఆలోచించి చూడు. సింగిల్ ఉమెన్ గా ఎంత కష్టపడి, సింగిల్ ఉమెన్ గా ఎక్కడికో వెళ్ళింది, ఆ కువైట్ లో ఆమె ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో మనకి తెలియదు. అన్ని కష్టాల్లో కూడా నా కూతురు బాగుండాలి, ప్రతిరోజు ఫోన్ చేసుకుంటూ, ఈమె కష్టాలు ఎప్పుడు పిల్లలకి చెప్పలేదు, మీరు బాగుండాలి. ఆ ఫ్రీడమ్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఉంటది ఆ పాపకి. సింగిల్ గా ఆమె హైదరాబాద్ లో ఉంటూ యూట్యూబర్ గా అంతలా రాణిస్తుంది అంటే తల్లి ఎంత సపోర్ట్ చేయకపోతే. ఈ రోజు తల్లి కూడా గుర్తు రాలేదు ఆమెకి. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఈ జనరేషన్ అమ్మాయిలు నిజంగా లవ్ 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 అని ఆ అబ్బాయి గురించి నాతో ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాకు మెసేజ్లు చేయట్లేదు అంటే అంతా ఇదే పాయింట్. కానీ పేరెంట్స్ గుర్తురారు ఆ టైంలో, కష్టపడి పెంచుకుంటారు కదా చిన్నప్పటి నుంచి, ఏది కావాలంటే అది వాళ్ళ కష్టం అయినా సరే అన్ని ఇచ్చుకుంటూ పెంచుకుంటారు పిల్లల్ని. ఆ టైంలో ఎందుకు పేరెంట్స్ గుర్తురారు? నిజంగా వాడు తప్ప ఇంకొకరు దొరకరా నీకు అంటే నీ మీద నీకే నమ్మకం లేదా? ఈ పాయింట్ లో ప్రతి అమ్మాయి ఆలోచించాలి. సరే వాడు వద్దంటున్నాడు, వాడికి నేను కాదు, నాకు వాడు సెట్ కాడు, అవసరం లేదు అసలు అలా మనమే చెప్పేసుకొని గట్టిగా అంతే, సెల్ఫ్ హీల్ అయ్యి అంతే కదా. మనం మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా ఇప్పుడు కెరియర్ స్టార్ట్ అయింది, 21 years మనోజ్ అమ్మాయికి. ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేసిన అమ్మాయి అప్పుడే చనిపోయేంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మూవీస్ ఎఫెక్ట్ బాగా ఉంది. ఏంటంటే లవ్, హీరో హీరోయిన్, ప్రతి ఒక్కళ్ళు తన లైఫ్ లో తనే హీరోయిన్, తన వచ్చే లవరే హీరో. కానీ మనలో విలన్లు కూడా ఉంటారు కదా, అది ఎవ్వరు ఆలోచించరు. నేనే హీరోయిన్, ఆడే హీరో. అది ఏదో ఇలా అయ్యే వరకు వాడు విలనా హీరోనా ఎవరికి తెలియదు. సినిమాలో అయితే మనకి ముందే తెలిసిపోతుంది టైటిల్స్, హీరో విలన్ అని. మన లైఫ్ లో రియల్ లైఫ్ లో తెలియదు కదా ఎవరు విలన్ ఎవరు హీరో అని. సో మనం ఇది ఆలోచించుకోవాలి, ఎవరు ఆ పర్సన్ అనేది నీకు కంప్లీట్ గా తెలిసే వరకు కమిట్ అవ్వకండి, ఆశలు పెట్టుకోకండి. మొత్తం ప్రాణం పెట్టేసుకొని మీ కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయేలాగా సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళకండి. ఫైనల్ గా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఏం చెప్తారు కోమలి లాంటి మరో ఘటన జరగకుండా? అదే ప్రతి అమ్మాయి కూడా ఆలోచించండి. సింపుల్ గా లవ్ అని ఎవరైనా వెనక పడగానే నమ్మేకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాడు ఎలాంటి వాడో తెలీదు. ఇది వరకు ఈవెన్ పెళ్లిళ్ళు చేసినా సరే అటు 7 తరాలు ఇటు 7 తరాలు
చూసేటోళ్ళు, చూసేటోళ్ళు అని చెప్పేటోళ్ళు. అలా చూసేది కూడా కరెక్టే. ఎందుకు అంటే ఆ మనిషి మెంటాలిటీ అనేది ముందే తెలుస్తుంది ఫ్యామిలీ కాబట్టి హిస్టరీ కావచ్చు, వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు అదే పద్ధతిలో నడుస్తారు. పిల్లలు విని నేర్చుకునేది కన్నా చూసి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ జనరేషన్ 4-7 జనరేషన్స్ కాదు కదా, ప్రీవియస్ జనరేషనే తెలియట్లేదు. తెలియకుండా సిటీలో ఉంటున్నాం. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలీదు. నేను మంచిగా కనిపించానంటే నువ్వు మాట్లాడేస్తావు, నువ్వు మంచిగా నాకు కనిపిస్తే నేను మాట్లాడేస్తా. అక్కడి వరకే ఆలోచిస్తున్నాం, అంతవరకే ఆలోచిస్తున్నాం. దానికి మించి అసలు ఆ అబ్బాయి ఎలాంటి వాడు, నువ్వు ఒక లైఫ్ ఊహించుకుంటున్నావు అబ్బాయితో. లైఫ్ మొత్తం నువ్వు అబ్బాయితో ఉండాలి. అందం ఉన్నంత వరకు కాదు, నువ్వు ఉన్నంత వరకు కాదు కదా. కానీ ఆ అందం గురించి టెంప్ట్ అయిపోయి మీరు కనెక్ట్ అయిపోయి లవ్, ఎమోషన్స్, సూసైడ్, ఇది కాదు కదా లైఫ్. ఇప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి వాడు, నన్ను ఎంతవరకు చూసుకుంటాడు, నేను లైఫ్ ఎంతవరకు ఆ అబ్బాయితో ఉండగలను, నా పేరెంట్స్ నా మీద పెట్టిన నమ్మకం నేను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలను. నువ్వు ఒకడివే కాదు నీ లైఫ్ అంటే, నీ పేరెంట్స్ ఉన్నారు నీ లైఫ్లో, నీ కుటుంబం ఉంది, వాళ్ళ పరువు ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ ఆలోచించుకుని ఉంటే ఆమె ఇంత దూరం వచ్చేది కాదు. ఈ జనరేషన్ అమ్మాయిలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరో లవ్ చేశారు అని వెనకాల పడిపోకండి, ఆశలు పెట్టుకోకండి, ఆలోచించండి ఆ అబ్బాయి ఎంతవరకు ఉంటాడు. డేటింగ్ అది ఇది అంటున్నారు కదా, మీరు అంత సూపర్ డేటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనిషిని మనం 10 రోజులు మాట్లాడితే అర్థమైపోతాడు అని అనుకోవద్దు. 10 రోజులు కొత్త, నీకు కొత్తలో ఫుల్ ప్యాంపరింగ్ ఉంటది. ఏదంటే అది ఓకే 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 అంటాడు. తల్లిదండ్రులు అంటే ఒక మాటకు వచ్చింది మేడం. ఇప్పుడు పర్టికులర్గా కోమలి కేసులో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటే అసలు వీడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా లేదనేది ఫస్ట్ ఉంటుంది, చూసుకుంటాడా లేదని ఉంటుంది. సో నా తర్వాత ఎవరు, అమ్మ నాన్నని, అమ్మ నాన్న ఉంటే ఉంటారు లేదంటే లేదు. సో వాళ్ళని కనీసం చూసుకోవాలనే ఒక పాయింట్ ఆడవాళ్ళు రావాలంటారు ఈ జనరేషన్ కిడ్స్ లో. ఖచ్చితంగా అదే అంటున్నాను, చిన్నప్పటి నుంచి పెంచారు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. మీ మీద ప్రాణాలు పెట్టుకుంటారు. మీకు జనరేషన్ అవ్వగానే అమ్మ ఏదైనా చెప్తే నచ్చదు, నాన్న ఏదైనా చెప్తే నచ్చట్లేదు వీళ్ళకి. పాత సిద్ధాంతాలు చెప్తున్నారు, పాత చింతకాయ పచ్చడని అనేసుకుంటున్నారు. కానీ చెప్పేది మీ మంచి కోసమే, కేవలం మీరు హ్యాపీగా ఉండేది పడకూడదని, తన పిల్లల లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకునే మొట్టమొదటి మనుషులు తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు ఏది చెప్పినా మీ కోపం, మీకు మంచి జరగాలనే తప్ప మీ మీద ఎలాంటి కోపం వాళ్ళకు ఉండదు. తల్లిదండ్రులు మంచోళ్ళైనా కాకపోయినా సరే పిల్లల కోసం ఆలోచి అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నువ్వు అమ్మాయి రాక్షసి అయి ఉండొచ్చు నార్మల్ గా, అత్తారింట్లో కోడలు మంచిది కాదు, ఇట్లాంటి తల్లి అయినా సరే తన పిల్లల విషయంలో ఒకసారికి ప్యూర్ గా పాజిటివ్ గానే ఆలోచిస్తుంది. ఏదన్నా ఇవ్వాలి, నా పిల్లలు నా ఫ్యామిలీ అనుకుంటది. ఆ ఎఫెక్షన్ ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లవ్ అనేది ఎండింగ్ కాదు, స్టార్టింగ్ అవ్వాలి. అలాంటి మంచి మనిషి కనుక వాళ్ళ లైఫ్లో వస్తే, పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, ఖచ్చితంగా వీడినే చేసుకోవాలి అని ఏం లేదు. పిల్లల ఇష్టాలని వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. నిజంగా అబ్బాయి మంచోడు, ఫ్యామిలీని ఓకే చేస్తే లవ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. చక్కగా పేరెంట్స్ మాట్లాడుకుని జరిగే లవ్ మ్యారేజెస్ చాలా ఉన్నాయి. అలాంటి పేరెంట్స్ ఏదో స్ట్రిక్ట్ గా నువ్వు ఇదే చేయాలి అనే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ పీపుల్ అర్థం చేసుకుంటున్నారు, పిల్లల ఇష్టాలతోనే వెళ్దాము అని అర్థం చేసుకుంటున్నారు. బాగుంటదని ఏదన్నా పిల్లలు ఆనందంగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు చేసే కష్టమైనా ఏదన్నా సరే అదొక్కటే, వాళ్ళు బ్రతికేదే పిల్లల కోసం. సో పిల్లలు ప్రతి ఒక్క ఆడపిల్లలైనా మగపిల్లలైనా దయచేసి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. టెంపరీగా మనిషి బాగున్నారని ఏదో లవ్ చేసి ఏదో బ్రేకప్, అవతల వాళ్ళ మనసులు అవి చిన్న మనసులు కదా, చిన్న ఇష్టాలు, లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసుకుని. అమ్మాయి చూడు 21 years, నాకు నిజంగా షాక్ అనిపిస్తుంది. ఒక కెరియర్ స్టార్ట్ చేసే టైంలోనే చనిపోతున్నారు అంటే ఎంత బాధపడి ఉంటుంది ఆ అమ్మాయి. అసలు ఎందుకు అంత ఫీలింగ్స్ ఇవ్వాలి? మీరు ఇవ్వకండి. మీకు నిజంగా ఇష్టం లేదా టచ్ చేయకండి అమ్మాయిల్ని, వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుభవిస్తారు. మీ సరదా కోసం టచ్ చేసి ఆ అమ్మాయి చచ్చిపోయేంత వరకు తీసుకెళ్ళకండి. మీకు ముందు తెలీదా ఇంట్లో అవ్వదు, నేను చేసుకోలేనని నీకు ముందు తెలీదా? తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు నువ్వు అమ్మాయిని డిస్టర్బ్ చేయాలి? ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి లీడ్ చేసుకునేదేమో పాపం, హ్యాపీగా ఇంకా ఉండేదేమో. అసలు ఎలా అయ్యేదో ఏమో తెలీదు. నువ్వు వెళ్ళి లైఫ్ని అమ్మాయిని డిస్టర్బ్ చేసి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ మేడం. సో ఇది ఈశ్వరి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో కోమలి కేసు గురించి మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.